అంటే ఎగ్జిస్టెన్స్లోని మాట్లాడు వరాలు, పనిచేయు వరాలు. మాట్లాడు వరాలు అంటే నోటితో. ఎఫెసీ 4వ అధ్యాయంలో కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా అన్న మాట ఉంది కదా సార్. అవి ఆగిపోయేవి అన్నావు కదా, ఎలా అర్థం చేసుకోవాలంటే అదే ఎఫెసీ 2:20లో అన్నాడు, పునాది, సంఘ పునాది కాలము వరకే అపోస్తులు ప్రవక్తలు పనిచేశారు. కాబట్టి అవి సంఘ పునాది కాలం వరకే వాడబడ్డాయి, ఆ తర్వాత లేదు. నో అపోస్టల్ నౌ, నో ప్రాఫెట్ నౌ. అపోస్తలు అనగా యేసును కల్లారా చూచిన వాడు, యేసు చేత పంపిన వాడు. ఆ అర్థంతో ఎవరు లేరు. సంఘము పంపుతూ ఉంది మిషనరీస్, ఆ అర్థంతో నువ్వు అపోస్తలుడవే. కానీ వారి వలె, ఆ 12 వలె మనము కాదు. అట్లాగైతే ఏ హాస్పిటల్ ఉండదు, గాంధీ హాస్పిటల్ అసలే ఉండకూడదు. ఎందుకనగా నీకుంది కదా దైవ స్వస్థత, వాళ్ళే ఎక్కువగా టాబ్లెట్స్ వేసుకుంటారు. ఇలా దైవ స్వస్థత చెప్తా అనేవాళ్ళే. నీకెందుకు? దానికి ఇంకో విధంగా చెప్తారు. దేవుడు ఉన్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, నో డౌట్. ఇప్పటికీ స్వస్థపరుస్తాడు దేవుడు, ఇప్పటికీ దేవుడు స్వస్థపరుస్తాడు. కానీ నేను స్వస్థపరచలేను. నేను అడుగుతాను దేవుని స్వస్థపరచమని, అది ఆయన ఇష్టం. స్వస్థపరిస్తే ఆయన ఇష్టం, స్వస్థపరచకపోతే ఆయన ఇష్టం. సో మాట్లాడు వరాలు, పని చేయి వరాలు మాత్రమే ఉన్నాయి. మరి మీకు ఇలా ఎంతమందికి మాట్లాడు వరాలు ఉన్నాయి, పని చేయి వరాలు ఉన్నాయి? మాట్లాడేవారు మాట్లాడాలి, పని చేసేవాళ్ళు మాట్లాడకూడదు. గొడవ అంతా ఇదే. శరీరంలో నీకు మాట్లాడే వరం లేదయ్యా అని అంటే, నేను మాట్లాడతాను. నీకు లేదయ్యా, నా మాట ఇందరా వినడు. ఏం చేయాలి? ఇంక అట్టనే పోతుంది బండి మనది. నీకు పని చేసే వరం ఉంది, నువ్వు మాట్లాడే వరం ఉంది, బ్రదర్ సిస్టర్ రండి అని అంటే, నాకు లేదు, నేను రాను అట్లా అంటారు. కానీ వాళ్ళు కానీ నిలబెడతారు అనుకో, స్పీడ్ ఎక్స్ప్రెస్గా ఉంటుంది అది. సో నీకుంది మాట్లాడు వరము, నీకుంది పని చేయ వరము, నీకుంది కానీ నీకు తెలియదు. నీకున్నాయి. దేవుడు నిన్ను దీవించాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించావో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. ఎఫెసీ 1:13 పరిశుద్ధాత్మని బాప్తీసము యేసు ప్రభు నమ్మిన వెంటనే విశ్వాసిలో జరిగిపోతుందని. ఎఫెసీ 13, తీతు 2వ అధ్యాయము, రోమా 8వ అధ్యాయంలో బాగా తేటగా చెప్పబడ్డది. పొందడం ఒకేసారి, నింపబడడం అనేక సార్లు. పొందినవాడే నింపబడతాడు. మనలో ఆత్మ లేడంట, మనలో ఆత్మ లేడు. ఎందుకంటే ఇంత మంచిగా పాటలు పాడతాము, మౌనం కూర్చుంటాము, సిస్టమేటిక్ ఉంటుంది, బాగా ఎగురులాడాలి. ఇది ఆత్మ. అల్లరికి కర్త కాడు అని అంటే వీళ్ళు స్లీపింగ్ ఇన్ ద, క్రాలింగ్ ఇన్ ద స్పిరిట్, కిస్సింగ్ ఇన్ ద స్పిరిట్. బట్టలు పోయినవి తెలియదు, ఏం చేస్తున్నో తెలియదు. స్విమ్మింగ్ ఇన్ ద స్పిరిట్ అంట. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు. మనకు ఆత్మ లేడంట, అందుకొరకే మనం ఇట్లా ఉన్నామంట. మీరు చేసేవన్నీ కూడా బైబిల్లో లేవు. ఆత్మ ఉంటే లేవు. ఆత్మను గురించి బైబిల్ ఏమని చెప్తుందో, న్యూమటాలజీ, ద డాక్ట్రిన్ ఆఫ్ హోలీ స్పిరిట్ పూర్తిగా అర్థం చేసుకుంటే అలాగునా ఉండరు. అలోగరైజేషన్, ఆధ్యాత్మికంగా చెప్పడము, అక్షరము చంపును ఆత్మ జీవింపజేయును అని అంటారు. లేదు, దాని అర్థం అది కాదు. ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆత్మ లేని అక్షరము చంపును, ఆత్మ ఉన్న అక్షరము జీవింపచేయును. ఎందుకనగా ధర్మశాస్త్రాన్ని యూదులు పట్టుకున్నారు, దాన్ని అర్థం చేసుకుంటలేరు. కాబట్టి యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ జీసస్ అన్నాడు పౌలు. మనం అక్షరమే పట్టుకుంటామంట. అట్లాగా దాన్ని చూడాల్సింది ఇట్లా కళ్ళు మూసుకొని చూడాలంట. ఏం చూస్తావు? ఏం కనబడుతుంది కళ్ళు మూసుకొని చూస్తే? నాకు అర్థం కాదు. ఏం కనబడుతుందండి? ఎవరిని మాయ చేయటానికండి? సో యేసు ప్రభువును ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరించారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. మీరందరూ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. ఎవరైనా వచ్చి కాదు అని అంటే నమ్మకూడదు. బైబిల్ను నమ్మాలి. మనిషిని మాట ఫైనల్ కాదు, బైబిల్ మాట ఫైనల్. రోజు ఆత్మచేత మనము నింపబడుతూ ఉంటాము. నింపుము అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ కాబట్టి మనం నింపబడుతూ ఉండాలి. అది మనం చేయాల్సిన పని. సో ఎప్పుడైతే మనం యేసు ప్రభుని నమ్మామో, పరిశుద్ధాత్మని అభిషేకం జరిగిందో, ఒకటి కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక వరముల చేత ఆశీర్వదింపబడ్డామన్న విషయమే విశ్వాస పరిమాణం. మాటల వరము చేత, సర్వింగ్ గిఫ్ట్ చేత, నీ ఒకటి కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక వరముల చేత ఆశీర్వదింపబడ్డాం. సార్ ఏమో అంటున్నాడు, 1000 రూపాయల నోట్ల కట్ట ఉందని నా దగ్గర అని. చూసుకోండి ఇప్పుడు వెంటనే జోబులు. చూసుకుంటలేరు మీరు. అంతగా రియల్ ఇది చూసుకోవాలి మీరు. నేను చూపిస్తే ఇప్పుడు అదేదో
మీ జోబులో ఉన్నది నేను చూపిస్తాను. ఇప్పుడు మీ హృదయంలో ఉన్న ఆధ్యాత్మిక వరం గురించి నేను చూపిస్తాను సింపుల్గా. ఒకసారి నేను హోటల్కి వెళ్ళాను, సువార్త చెప్పి వచ్చి హోటల్ కూర్చొని ఎక్ చా బాబు అన్న తీసుకొచ్చాడు. చా తాగితే చప్పగుంది. ఏ బాబు చక్కెర నయ్యే అన్న. సాబ్ చక్కెర నీచే హే అన్నాడు. వా చెంచా హే లేకే మిలావ్ అబ్ పియో కైసే रहता देखो అన్నాడు. చెంచా తీసుకున్న కలిపిన తాగితే బాబు చక్కెర హే పోయి అని అంటున్నాడు. आपके अंदर भी स्पिरिचुअल गिफ्ट है మిలావట్ మిలావ్. ఏంటిది అది కలిపేది? వెరీ సింపుల్. ఏంటంటే మీకు తెలియదు, మాకు తెలుసు, మేము గుర్తుపట్టగలం. మాకు ఆ నాలెడ్జ్ ఉంది. పాస్టర్ గారికి ఆ నాలెడ్జ్ ఉంది. పాస్టర్ గారు గుర్తుపట్టగలరు. నేను చెప్పాను కదా, సంఘము గుర్తించడమే దేవుడు గుర్తించుట, సంఘము పంపడమే దేవుడు పంపుట, సంఘము పిలవడమే దేవుడు పిలుచుట. సంఘం పిలిచేంత వరకు రాకూడదు. దేవుడు నన్ను పిలిచిందని సంఘాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు కొంతమంది అక్కడక్కడ. వాళ్ళంతా కూడా సఫర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ కూడా సిస్టంలో లేరని అర్థం. సంఘం మినహా దేవుడు లేడు. కనబడని దేవుడు, కనబడే సంఘం. ఈ సంఘానికి కౌన్సిల్ను దేవుడిచ్చాడు. వారికి ఈ పరిజ్ఞానం ఉంది, వారు గుర్తించగలరు. కాబట్టి నీలో ఉన్న వరము నీకు తెలియదు. నీలో ఉన్న వరము నీకు తెలియపరచబడాలంటే సంఘము నీకు చెప్తుంది, సంఘ పెద్దలు నీకు తెలియపరుస్తారు. ఎలా? అది ఎలా నువ్వు తెలుసుకునేదంటే, నీవు ఎప్పుడైతే ఓ విశ్వాసి, నీవు ఎప్పుడైతే సంఘములో బేషరతుగా నీ స్థాయిని మరిచి పని చేస్తావో, ఏ పని అయినా నీవు సంఘములో నీ స్థాయిని మరిచి పని చేస్తావో, కౌన్సిల్ గారు చూసి నీకు ఈ వరం ఉంది, ఈ వరము లేదని చెప్తారు. కాబట్టి నీ వరము నీవు గుర్తించేంత వరకు నువ్వు అన్నిట్లో ఏలు పెట్టాలి. ఏంట్రా అన్నిట్లో ఏలు పెడుతున్నావు అంటారే. ఎందుకంటే నా వరం ఏముందో గుర్తుపట్టడానికి అన్నిట్లో ఏలు పెడుతున్నా. అన్నీ పాట పాడు, వాయిద్యం వాయించు, వాక్యం చెప్పు, ప్రార్థన చేయి, ఏం పని చెప్తే ఆ పని చూసినా చూడకపోయినా అన్ని పనులు చేయాలి. చేస్తే పెద్దలు ఇట్లా చూస్తూ ఉంటారు, ఏమనరు. చూసి నీకు ఈ వరం ఉంది. వరమున్నా లేకున్నా మనం అందరము సువార్త చెప్పాలని బైబిల్ చెప్తుంది. ప్రతి విశ్వాసి సువార్త చెప్పాలి. అయితే తిరకాసు గమనించాలి, సువార్త చెప్పే ప్రతి విశ్వాసి సువార్థికుడు కాడు. ఇక్కడే తిరకాసు ఉంది. సువార్థికుడు అనగా ఆధ్యాత్మిక వరం. సువార్త చెప్పడం అనగా జనరల్ కమిషన్ గివెన్ టు ద చర్చ్. అందరూ జనరల్గా చేయాలి. కానీ వరం ఉన్నవాడు ఇలా నిలబడి చెప్తే ఆల్టర్ కాల్ ఇస్తే చేతులు ఇట్లా పోతాయి. వరము లేనివాడు చెప్తే ఇట్లా ఉంటాయి గమ్మున. అక్కడ గుర్తుపట్టుకోవాలి. అందుకొరకే నీవు మాట్లాడే వరం ఉంటే నువ్వు ఆల్టర్ కాల్ ఇచ్చి చూడు, నీ వరము అర్థమవుతుంది. ఇవన్నీ చర్చి కౌన్సిల్ వారు మీకు తెలియపరుస్తారు. కాబట్టి మీరు బేషరతుగా మీ స్థాయిని మర్చి, యవన బిడ్డలు, చిన్న బిడ్డలు ఎవరైనా అన్ని పనులు చేయండి, వాలంటరీగా చేయండి. యేసుక్రీస్తు ఈ లోకానికి వాలంటరీగా, ఇష్టపూర్వకంగా తన్ను తాను తగ్గించుకొని వచ్చాడు. మనల్ని రక్షించుటకు కలవరి శిలువలో వాలంటరీగా చనిపోయాడు, తిరిగి లేచాడు, సజీవుడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, రానయ్యున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము వాలంటరీగా ఆయన వలె సేవ చేయాలి. ఫ్రీ గిఫ్ట్ సాల్వేషన్, సర్వీస్ కూడా ఫ్రీగా చేయాలని రాయబడి ఉన్నది. ఎవరో పిలవాలి, హలో బ్రదర్, హలో సిస్టర్ అనేది వెయిటే చేయకూడదు. మనం ఆ సిస్టంలోనికి వెళ్ళకూడదు. వెళ్ళినవా నీకు ఏ వరము చేత దేవుడు ఆస్వాదించాడో నువ్వు గుర్తించవు, నువ్వు అలానే ఉంటావు. ఓకే, వరమును ఉపయోగించుకోకపోతే ఎంత నష్టమో మీకు తెలుసా? వరమును గుర్తించకపోతే, ప్రభుని నమ్మిన తర్వాత ఇంతకాలమైనాక గుర్తించకపోతే నష్టము, గుర్తించిన తర్వాత ఉపయోగించకపోతే కూడా నష్టం. ఆధ్యాత్మిక వరము మన క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడలేదు సుమా. ఆధ్యాత్మిక వరము సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడి ఉన్నది. ఈ సాయంకాల సమయమున దేవుడిచ్చిన
మాట్లాడు వరము నేను ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకు చెప్తున్నాను. నాకు తెలుసు నిజంగా రక్షింపబడిన వ్యక్తి, నిజంగా పరిశుద్ధాత్మ దేవుని పొందిన వారు ఈ పరిశుద్ధాత్మని చేత చెప్పబడిన సత్యము ఖచ్చితంగా నిన్ను ఊరుకొనివ్వదు. పని చేస్తుంది, మాట్లాడుతుంది. ఆత్మ మాట్లాడుకుంటారు. ఆత్మ లేనివాడు న్యాచురల్ మ్యాన్ కెనాట్ అండర్స్టాండ్ స్పిరిచువల్ థింగ్స్. ప్రకృతి సంబంధమైన వాడు ఆధ్యాత్మిక సంగతులను అర్థం చేసుకోలేడని 1 కొరింథీ 3వ అధ్యాయంలో చెప్పబడ్డది. అనగా రక్షింపబడలేదు, పరిశుద్ధాత్ముడు లేడు. యు కాంట్ అండర్స్టాండ్. నీ ద్వారా అల్లరి తప్ప ఇంకొకటి ఉండదు. కాబట్టి రక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. గ్యారంటీగా మనము పనులు చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక వరము మీకు తెలుసా? మీరు గుర్తించారా? మీరు ఉపయోగిస్తున్నారా? ఎవరి కొరకు ఉపయోగిస్తున్నారు? కాబట్టి ఇది వన్ మ్యాన్తో జరగదు, కొద్దిమంది కౌన్సిల్తో జరగదు. ప్రతి విశ్వాసి బేషరతుగా సంగమునకు వచ్చి వాలంటరీగా అన్ని పనులు చేయటం ద్వారా మీ వరములు గుర్తింపబడతాయి. ఆ వరములు గుర్తించడమే దేవుడు నీకు ఇచ్చే అభిషేకం, దేవుడిచ్చే పిలుపు. క్రీస్తు శరీరములో ఏ అవయవం ఉన్నావో నీకు తెలుస్తుంది. కాబట్టి తెలియని వారు తెలుసు నాకు అని అంటే సంతోషం, దేవునికి స్తోత్రం, ఆరాధన చేయండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. తెలియని వారు ఈ రోజుతో మీరు డెడికేట్ చేసుకోవాలి.